హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని రైతులందరూ కూడా నిరాశలో ఉన్నారండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో ఎన్నికలకు ముందు ప్రస్తుతం వస్తున్న రైతు బంధు 10,000 రూపాయలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తక్షణం ఎకరాకి ఏడాదికి 15,000 రూపాయల పంట పెట్టుబడి సాయం ఇస్తామని అయితే ప్రకటించింది. అలాగే రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రైతు బంధు పథకంలో అక్రమాలు జరిగాయని, నిధులు గోల్మాలు జరిగాయని, పంటలకు కాకుండా రాళ్ళు రప్పలు గుట్టలకి అలాగే రియల్ ఎస్టేట్ భూములకు నిధులను దోచిపెట్టారని, తాము పంట సాగు చేసే రైతులకే నిజమైన రైతు భరోసా ఇస్తాము అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేసి ఏడాది కాలం పాటు కాలాన్ని సాగదీసి తాజాగా ఈ రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాలకైనా ఇస్తామని, కాకపోతే 12,000 ఇస్తామని, ఎన్నికల్లో 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నందున దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులకు, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అయితే ఇస్తామని, అది కూడా ఒక విడతలో 6,000, మరో విడతలో 6,000 ఇస్తామని చెప్పడంతో రైతులైతే తీవ్ర నిరాశకు గురయ్యారండి. ఇప్పటికే 2 పంటలు వేసుకుని ఈ మేరకు పంట కోతలు కూడా పూర్తయ్యి రైతు భరోసా ఎప్పుడు అకౌంట్లో పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి రైతులకు ఇదైతే శరాఘాతమేనండి. ఎందుకంటే రైతులు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బాగా నమ్మారు. ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు తప్పనిసరిగా 15,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అయితే ఇస్తారని పూర్తిగా ఆశలు పెట్టుకోగా తాజాగా ఆశలను వమ్ము చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా 15,000 కాదు 12,000 ఇస్తామని చెప్పడంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వ తీరుపై బగ్గుమంటూ లేస్తున్నాయండి. తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, దగ, కుట్ర అని మరోసారి నిరూపితమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతు భరోసా సాయాన్ని బీఆర్ఎస్ 10,000 ఇస్తూ ఉంటే 10,000 కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎకరాకి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని, ఇప్పుడు సంవత్సరం తరువాత 12,000 ఇస్తామని ప్రకటన చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన ఈ ద్రోహాన్ని క్షమించరానిదని కేటీఆర్ గారు అయితే తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే టార్గెట్ చేసుకుని విమర్శలు అయితే గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ మోసాన్ని గ్రామ గ్రామాన ఎండగడతామని, ఈ మేరకు ఆందోళనకైతే బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో పాటు రైతులను కూడా కలుపుకొని తీవ్రమైన ఆందోళనలు అయితే చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి బీఆర్ఎస్ పార్టీ అయితే ఎదురు చూస్తుందండి. గడిచిన ఏడాది కాలంగా కేసులతోనూ ఇతర అవినీతి ఆరోపణలతోనూ కొట్టుమిట్టాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం అనేది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజా సమస్యలను ఎండగట్టడానికి, ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఇది బీఆర్ఎస్ కి అయితే ఒక చక్కని అవకాశంగా ఏర్పడింది. అంతేకాదు ఈ ఆసరా పింఛన్లు కూడా వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంపు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది పూర్తయినప్పటికీ ఇంకా అవ్వాతాతలకి ఈ పింఛన్లను పెంపు చేయకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఇటు చేయూత పెన్షన్దారులు చూసే విధంగా అయితే చేస్తూ ఉంది. గత కొంతకాలంగా చేయూత పింఛన్లు ఎప్పుడు పెంచుతారు అని సీఎం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా 12,000 ఇస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీకి ఆయుధం చిక్కినట్లయిందండి. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వెంటనే నేను వస్తాను అని చెప్పిన రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ మోసానికి రైతులు కష్టాల్లో ఉంటే ఎక్కడ ఉన్నారంటూ కూడా ఆయన రాహుల్ గాంధీ గారిని కూడా టార్గెట్ చేసి విమర్శలు అయితే చేశారు. ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా అని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ విధంగా మాటలు తప్పడం తీవ్ర ద్రోహమని, రైతులకు చేసిన ఈ ద్రోహానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలని, మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనందున రాష్ట్ర ప్రజల ముందు చెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారిపై కేటీఆర్ గారు అయితే దుమ్మెత్తి పోస్తూ తీవ్ర విమర్శలను అయితే చేశారు. అవును, ఎందుకు చేయరు? గత ఏడాది కాలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చిక్కుతారా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి
సరైన సమయంలో సరైన ఆయుధం ఈ రైతు భరోసా ద్వారా చిక్కినట్లయింది. ఈ మేరకు రైతులకు సకాలంలో 10,000 రూపాయల రైతు బంధు అందించిన కేసీఆర్ గారు రైతులకు బంధువుగా అయితే, ఈ మేరకు ఇచ్చిన మాటను తప్పిన రేవంత్ రెడ్డి గారు రైతుల పాలిట రాబందుగా మిగిలారని, ఈ రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 15,000 రూపాయలు అమలు చేసే వరకు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామంటూ ఇక్కడ కేటీఆర్ గారు అయితే ప్రభుత్వానికి వార్నింగ్ అయితే ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఇక ప్రజాక్షేత్రంలోకి అయితే వెళ్తూ ఈ చేయూత పింఛన్ల పెంపు, అలాగే మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయల ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి 4,000 సహాయంతో పాటు ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ఇకపై తరచూ ఆందోళనలు అయితే చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానుంది. గత ఏడాది కాలంగా రైతు బంధు పథకంలో అక్రమాలు జరిగాయని, అర్హులకే రైతు బంధు ఇస్తామని అనర్హులకే ఇవ్వమంటూ మంత్రివర్గ ఉపసంఘం వేసి రాష్ట్రమంతా పర్యటించిన ఈ ఉపసంఘం చివరికి తేల్చిందైతే ఏమీ లేదు. రైతులు ఎన్ని ఎకరాల్లో పంట పండించినా అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని, ఎకరాకి ఏడాదికి 12,000 ఇస్తామని, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని, గ్రామ సభల్లో 26వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం అయితే చెప్పిన నేపథ్యంలో రైతులైతే సంతోషంగా లేరండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళనకైతే సిద్ధమైంది. ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులను 26 నుంచి దరఖాస్తులు తీసుకొని ఇంకెప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తుందనేది $1 మిలియన్ ప్రశ్నగా అయితే మిగిలింది. ఏది ఏమైనా ఈ రైతు భరోసా పథకం బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్ట్ లా పనిచేసి రాష్ట్రంలో అది పుంజుకోవడానికి ఏమైనా ముందు ఉపయోగపడుతుందా ఏమో మనం అయితే వేచి చూడాలి. ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలను ఇచ్చి 0.5% కూడా అమలు చేయలేదు. 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం అయితే అంతంత మాత్రంగానే అమలు అవుతుండగా, ఇక మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటే చెప్పుకోదగ్గ పథకంగా ఉంది. ఇంకా పింఛన్లు కానీ, రైతులకు రైతు భరోసా కానీ ప్రభుత్వం ఏమాత్రం పూర్తి స్థాయిలో అయితే ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. రాష్ట్రంలో 1 కోటి మంది దాకా మహిళలు 2,500 ఆర్థిక సహాయం ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా అసలు ఆ పథకం ఊసేలేదు. మరి 6 గ్యారెంటీ పథకాలు 6 దారుల్లో వెళ్ళినట్లుగా ఉందండి. కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీ పథకాలను అత్తరసుగానే అమలు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదంటూ ఇక్కడ పథకాలకు కోత పెట్టే విధంగా ప్రభుత్వం అయితే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ ఒక్కో పథకం ద్వారా ఒక్కో ఆయుధాన్ని ప్రతిపక్షాలు అయితే అందుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తీవ్ర నిరసనలు, ఆందోళన చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రాబోయే ఎలక్షన్ నాటికి పుంజుకునే పరిస్థితిని కల్పించుకోవాలని రాష్ట్రంలో ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తుండగా, రాష్ట్రంలో క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత అయితే వస్తూ ఉన్నట్టుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే గుర్తించలేదు. వ్యతిరేకత వస్తున్నమాట వాస్తవమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని ఇంకా గుర్తించకపోవడం అనేది శోచనీయం. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఏదైనా తాజా సమాచారం ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ రైతు భరోసా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి, ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.